ఇంకొక క్వశ్చన్ అండి, ఏబి 18లోనే 2023 పేపర్లో ఈ నార్మల్గా మనకి ఇలిస్ట్రేషన్స్ క్వశ్చన్స్ అంటాం కదా, అవి ఎలా వచ్చాయని చెప్పేసి ఇక్కడ 37లో ఒకటి ఉందండి ఇలిస్ట్రేషన్. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొక క్వశ్చన్ ఇచ్చాడండి, ఎక్స్టెండ్ ఇది ఒకటి ఇచ్చాడు. ఈ రెండు కూడా ఇలిస్ట్రేషన్స్ బేస్డ్ క్వశ్చన్స్. మనకి ఇలిస్ట్రేషన్స్ బేస్డ్ క్వశ్చన్ అంటే ఇంకేమీ లేదండి, చాలా సింపుల్. ఏంటంటే మనకి ఇది ఏదైతే పైన ఉండే క్వశ్చన్ అనేది కంటెంట్ పేజ్లో మనకి ఎక్కడ చూపించడు, ఒక్కొక్క దానిలో చూపిస్తాడు, ఒక్కొక్క దానిలో చూపించడు అలా. కాకపోతే ఇలిస్ట్రేషన్స్ అనేవి మనం ఎలా దాన్ని కంటెంట్స్ పేజ్ని చూసి ఎలా వాటిని ఫైండ్ అవుట్ చేయాలి చెప్తా చూడండి. ఏ అండ్ జెడ్ అగ్రీస్ టు ఫెన్స్ విచ్ ఈచ్ అదర్ ఫర్ అమ్యూజ్మెంట్ ఫర్ ద కోర్స్ ఆఫ్ సచ్ అండ్ ఫెన్సింగ్ వైల్ ద ప్లేయింగ్ ఆఫ్ ఫెయిర్లీ. ఏ హర్ట్స్ జెడ్ సెవరల్లీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అఫెన్స్ ఈజ్ కమిటెడ్ బై ఏ అని అన్నాడు. సో ఇక్కడ ఈ సెంటెన్స్ ఏ సెంటెన్స్లో కూడా మనకి కామన్గా చూస్తుంటే కంటెంట్ పేజ్లో మనకి అర్థం అవ్వకపోవచ్చు, ఎందుకంటే కేస్ స్టడీ అని అలా ఏమైనా మనకు అనిపించవచ్చు. ఇప్పుడు ఇవి ఇలిస్ట్రేషన్స్ అంటే ఎలా తెలుస్తుంది మనకి? హర్ట్, దాడి, అటెంప్ట్ ఆఫ్ మర్డర్, వాడిని చంపడానికి, లేకపోతే గ్రీవియస్ హర్ట్, తీవ్రమైన గాయం జరిగినట్టు, అసలు ఎఫెన్స్ ఏమీ లేనట్టు. ఈ 4 కూడా ఉన్నాయా లేవని చెప్తే అది మనం ఫైండ్ అవుట్ చేస్తే అది మనకు ఆన్సర్. సో ఇప్పుడు దీన్ని ఎలా చూడొచ్చు? ఇవ్వండి, ఇది వేరే యాక్ట్స్లో హట్ అన్నాడు కదా ఫస్ట్ ఆడు. ఇవ్వండి హట్ వచ్చేసరికి మనకి ఏది ఉంది? 54 ఉందండి పేజ్ నెంబర్ 54. ఇక్కడ 54 తీస్తాను. ఇవ్వండి హట్. ఈ ఏదైతే హట్ మనకు ఉందో హట్లో ఏ రకమైన ఎగ్జాంపుల్స్ ఇలిస్ట్రేషన్స్ ఏమీ లేవు. సో అంటే ఆప్షన్ ఏ అనేది మనకు కాదు. నెక్స్ట్ అటెంప్ట్ టు మర్డర్ అన్నాడండి. మళ్ళీ నెక్స్ట్ మర్డర్ అనేది ఎక్కడ ఉందో మనం చూడాలి. మనం ఇదిగోండి ఇక్కడ ఉందండి మర్డరు. ఇక్కడ మర్డర్ అని ఉంది, అటెంప్ట్ టు మర్డర్ అని ఉందండి. అటెంప్ట్ టు మర్డర్ అనేది మనకి పేజ్ నెంబర్ ఎంతలో ఉంది? మనకి 49లో ఉందండి. 49 అటెంప్ట్ ఆఫ్ మర్డరు ఇక్కడ ఉంది కదా. ఇందులో ఏమీ కూడా మనకి ఇలిస్ట్రేషన్స్ ఏమి ఇచ్చాడు. అటెంప్ట్ ఆఫ్ మర్డర్లో ఇక్కడ ఏమైనా A to Z అని చెప్పి కేసు ఏమైనా ఉందంటే ఫెన్సింగ్ కోసం, ఇంటెండింగ్ మర్డరు, ఇంటెండింగ్ మర్డరు, ఇవేమీ లేవు. అంటే ఏదైతే ఏ మరియు జెడ్ అనేవాళ్ళు ఫెన్స్ కోసం అన్నారు కదా, ఆ ఫెన్స్కి సంబంధించిన ఇలిస్ట్రేషన్ ఇందులో లేదు. అంటే అటెంప్టింగ్ ఆఫ్ మర్డర్ కూడా మనకి కాదనేసి. నెక్స్ట్ వచ్చేసి గ్రీవియస్ హర్ట్ అండి. గ్రీవియస్ హర్ట్ ఎక్కడ ఉందో మళ్ళీ కంటెంట్ పేజ్లో మనం చూడాలి. ఇది గ్రీవియస్ హర్ట్. ఇక్కడ హర్ట్ ఉంది, గ్రీవియస్ హర్ట్ ఉంది. గ్రీవియస్ హర్ట్ మనకి ఎంత ఉంది? పేజ్ నెంబర్ 55 ఉందండి. మళ్ళీ నేను పేజ్ నెంబర్ 55కి వెళ్తున్నాను. ఇందులో ఇలిస్ట్రేషన్స్ ఏమీ లేవంటే హట్లోని లేదు, అటెంప్ట్ మర్డర్లో లేదు, గ్రీవియస్ హర్ట్లో లేదు. అప్పుడు ఏంటవుతుంది దాని ఆన్సరు? నో అఫెన్స్. ఇది అఫెన్స్ ఏమీ కాదు అని అనేసి ఇక్కడ డి అని ఇచ్చాడు చూడండి. ఏ హ్యాస్ కమిటెడ్ నో అఫెన్స్, తీసుకొచ్చి అని చెప్పేసి సెక్షన్ చెప్పాడు. బట్ అలా అని కాదు. ఇప్పుడు నేను చెప్పిన ట్రిక్ ప్రకారం హట్లో లేదు, అటెంప్ట్ మర్డర్లో లేదు, గ్రీవియస్ హర్ట్, ఈ మూడింట్లో కూడా ఈ పైకి సంబంధించి ఇలిస్ట్రేషన్ క్వశ్చన్ మనకేమీ రాలేదు. అందుకు అది నో అఫెన్స్ అన్నమాట. అక్కడితో క్లియర్. ఇది ఎందుకు ఇలా నేను గుర్తుపెట్టుకోమని అంటే ఇది చెప్పాను అనుకోండి. ఇప్పుడు దీని ప్రకారం ఇది మీకు అర్థమవుతుంది. ఓహో ఇలా మనం షార్ట్కట్లో అర్థం చేసుకోవచ్చు అని చెప్పొచ్చు, అర్థమవుతుంది మనకి. ఎందుకంటే ఇందులో సెక్షన్ నెంబర్ ఇచ్చాడు. అలానే దీని సెక్షన్ నెంబర్ బేస్ని ఇది మనం తెలుసుకుంటే ఇది అలా మనకు మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్తున్న ట్రిక్ ప్రకారం హట్లో చూసాము, అటెంప్ట్ మర్డర్లో చూసాము, గ్రీవియస్ హర్ట్లో చూసాం. ఈ మూడింట్లో ఇవి లేదు కదా, అందుకు నో అఫెన్స్ అని పెట్టేస్తాం. సింపుల్. ఇది చూద్దాం. X intentionally pulls up a woman vessel without her consent, intending to annoy her, as per of Indian Penal Code 1860, which of the following offence has been committed అని చెప్పాడు. అంటే బిఎన్ఎస్లో ఫస్ట్ ఏంటంటే హట్ కదా అన్నాడు మనకాడు. మళ్ళీ ఇక్కడ హట్ చూసాను చూడండి. ఇక్కడ హట్లో ఏమీ లేదండి మనకి. నెక్స్ట్ వచ్చేసి క్రిమినల్ ఫోర్స్ అన్నాడండి. క్రిమినల్ ఫోర్స్ ఇది ఇక్కడ ఉంది. క్రిమినల్ ఫోర్స్ మనం ఏదైతే కంటెంట్ స్టార్టింగ్ చూపిస్తాను, కంటెంట్ పేజ్ ఎలా ఉంది మనకి. ఇది క్రిమినల్ ఫోర్స్ అన్నాడు కదా వాడు. ఇదిగోండి క్రిమినల్ ఫోర్స్. ఇక్కడ క్రిమినల్ ఫోర్స్ అని చెప్పుకుంది కదా. క్రిమినల్ ఫోర్స్లో పేజ్ నెంబర్ 61 అండి. పేజ్ నెంబర్ 61 సెక్షన్ 129. ఇవ్వండి క్రిమినల్ ఫోర్స్. ఇందులో ఇలిస్ట్రేషన్స్ చూడండి ఒకసారి. ఇక్కడ ఏమన్నాడు మనకి? ఎక్స్ ఇంటెన్షనల్గా ఒక అమ్మాయిని ఏమన్నది బయటికి నెట్టేసాడు వెసల్ అని చెప్పాడు కదా. ఎక్స్ ఇంటెన్షనల్ అని చెప్పేసి జెడ్ రైడింగు ఏ ఇంటెన్షన్ ద స్ట్రీట్, ఇది కాదండి. ఇక్కడ చూడండి, ఏ త్రో కాదు. ఇక్కడ ఉందండి. ఇదిగోండి. ఏ ఇంటెన్షనల్లీ పుల్స్ అప్ ఎ ఉమెన్ వైల్ హియర్ ఏ ఇంటెన్షనల్లీ యూజ్ ఫోర్స్ టు హెర్ అండ్ ఇఫ్ హీ డస్ షీ వితౌట్ హెర్ కన్సెంట్ ఇంటెండింగ్ ఆఫ్ నోయింగ్ ఇట్ టు బి అని చెప్పేసి లైక్లీ టు బి మే దేర్ ఫోర్ ఇంజ్యూరీ.
అని చెప్పేసి ఫ్రైటన్ ఆర్ ఎనాయ్ హెర్ హీ హ్యాస్ యూజ్డ్ టు క్రిమినల్ ఫోర్స్ టు హెర్. అక్కడ అంటే ఇక్కడ ఇచ్చాడు చూడండి ఆన్సర్. యూజ్డ్ టు క్రిమినల్ ఫోర్స్ టు హెర్, క్రిమినల్ ఫోర్స్ అని చెప్పి ఆన్సర్ ఉంది మనకి ఇక్కడ. సో ఇది ఏదైతే క్రిమినల్ ఫోర్స్ ఉందో దీని ఆన్సర్ దీనిది బి అండి. అర్థమై ఉంటుంది అనుకుంటాను మీకు.